మేడ్చల్ జిల్లా శామీర్పేట్ ఎంఆర్ఓ సుచరిత 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎంఆర్ఓ సుచరిత డ్రైవర్ డబ్బులు వసూలు చేసి ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎంఆర్ఓతో పాటు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ ఎంఆర్ఓ సుచరిత 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎంఆర్ఓ సుచరిత డ్రైవర్ డబ్బులు వసూలు చేసి ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎంఆర్ఓతో పాటు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ ఎంఆర్ఓ సుచరిత లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. పూర్తి అప్డేట్స్ క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, శశి వివరాలేంటి? శామీర్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఎంఆర్ఓ సుచరిత ఒక ల్యాండ్ విషయంలో డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుకున్నటువంటి సందర్భం కనిపించింది. సో మొత్తానికి ప్రజెంట్ ఏసీబీ అధికారులు ఇంకా శామీర్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో సోదాలను కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇటు ఒక భూమికి సంబంధించినటువంటి అంశంలో ల్యాండ్ వివాదాన్ని క్లియర్ చేయడానికి బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే సందర్భంలో బాధితులు ఇటు ఎంఆర్ఓకి సంబంధించిన డ్రైవర్ కు డబ్బులు ఇచ్చేటటువంటి సమయంలో సడన్ గా ఏసీబీ అధికారులు ఎంటర్ అయ్యారు. ఆ డ్రైవర్ డబ్బులు తీసుకున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఎంటర్ అయినటువంటి ఏసీబీ అధికారులు ఆ డబ్బులను స్వాధీనం చేసుకోవడంతో పాటు తర్వాత ఎంఆర్ఓను కూడా ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. ఒకవైపు ఎంఆర్ఓ సుచరితతో పాటు అలాగే డ్రైవర్ ను కూడా ఇద్దరిని విచారిస్తూ ఉన్నారు. మరోవైపు సుమారు 2 లక్షల రూపాయల వరకు ఈ లంచం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి అసలు లంచం డిమాండ్ చేయాల్సిన అవసరాలతో పాటు తర్వాత బాధితుల నుంచి కూడా ఇప్పటికే ఇటు స్టేట్మెంట్లను ఏసీబీ అధికారులు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరోవైపు ఇంకా గంట వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఏసీబీ అధికారులు వరుస సోదాలతో అడవి తీస్తూ ఉన్నారు. గత 2-3 రోజుల క్రితం డిప్యూటీ కలెక్టర్ తో పాటు తర్వాత ఇటు జలమండలి జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి అధికారుల మీద కూడా ఏసీబీ అధికారులు సోదాలు దిగారు. అయితే అవినీతి అధికారుల మీద వస్తున్నటువంటి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు వాటిపై ఫోకస్ చేయడం, ఆ తర్వాత రిజిస్టర్ నిర్వహిస్తూ ఉండడంతో అవినీతి అధికారుల్లో కొంత ఆందోళన రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి డ్రైవర్ స్ట్రక్చర్ మీద గతంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇంకా కొన్ని విలువైనటువంటి భూములను కూడా ఇతర వ్యక్తులకు దారదత్తం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఆరోపణలు తర్వాత ఇదే కాకుండా ప్రజెంట్ ఇప్పుడు లంచం తీసుకున్నటువంటి వైనం మీద ఏసీబీ అధికారులు అయితే మాత్రం ప్రజెంట్ సుచరితను విచారిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి.